పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు. రాజకీయాలకు అనర్హుడైన ఒక వ్యక్తి రాష్ట్రంపై శాపంగా మారాడు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును నీరుగార్చాడని, అన్ని సక్రమంగా జరిగితే ప్రాజెక్టును 4 సీజన్లో పూర్తి చేస్తామని చంద్రబాబు అన్నారు. నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా చేశారు. డయాఫామ్ వాల్ 4 చోట్ల బ్రిడ్జ్ అయిపోయింది. 35% డ్యామేజ్ అయింది. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే ట్రాక్ పైకి వచ్చిన 2 రైళ్లు ఢీకొనడంతో ఓ బోగి గాల్లోకి లేచింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది ప్రయాణికులు మృతి చెందగా మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆపాలని సిగ్నల్ ఇచ్చిన పైలట్ రైలును ఆపకపోవడంతోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదంలో లోకో పైలట్ కూడా మృతి చెందాడు. ఈ వ్యవహారం ఇంకా దర్యాప్తులో ఉందని, ఖచ్చితమైన కారణాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోర్డుకు ఏ సమాచారం వచ్చినా కమాండ్ సెంటర్కు కనెక్ట్ అవుతామని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల పేరిట విశాఖపట్టణంలో మకా మార్చేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ భవనం నిర్మించారు. ముఖ్యమంత్రి పరిపాలన కార్యాలయంగా ఈ భవనం నిర్మించగా దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రిషికొండను తవ్వి భవనం నిర్మించడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై న్యాయస్థానాల్లో కూడా విచారణ జరుగుతోంది. అయితే అనూహ్యంగా వైఎస్ జగన్ అధికారం కోల్పోయారు. దీంతో జగన్ ప్రభుత్వం నిర్మించిన రిషికొండ భవనం హాట్ టాపిక్గా మారింది. జమ్మూ-కశ్మీర్లోని రియాసీలో రైల్వేల కోసం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన నిర్మాణం దాదాపు పూర్తయింది. దీనిని పరిశీలించేందుకు వచ్చిన రైల్వే ఉన్నతాధికారులు వంతెనను పరిశీలించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనపై ఇవాళ ట్రయల్ ట్రైన్ను నడిపారు. ఈ వంతెనపై రైలు సర్వీసులను ప్రారంభించేందుకు ఉత్తర రైల్వే సన్నాహాలు చేస్తోంది. ఈ వంతెన సంగల్దాన్ను రాంబన్ జిల్లాతో కలుపుతుంది. త్వరలోనే ఈ బ్రిడ్జిపై రైలు సేవలు ప్రారంభమవుతాయని రైల్వే ఇంజనీర్ దీపక్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. వయనాడ్, రాయ్బరేలీ నుంచి ఆయన గెలుపొందారు. వీటిలో ఏ స్థానాన్ని వదులుకుంటారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా దీనిపై రాహుల్ నిర్ణయం తీసుకున్నారు. వయనాడ్ ఎంపీ సీటును ఆయన వదులుకోనున్నారు. రాయ్బరేలీ ఎంపీగా ఆయన కొనసాగనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ భేటీలో ఈ అంశంపై చర్చ జరిగింది. రాహుల్ గాంధీ వయనాడ్ను వదులుకుంటారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రకటించారు. దీంతో వయనాడ్లో జరగనున్న ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఆయన సోదరి, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి ఛాన్స్ దక్కింది. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం ఆమెకు ఇదే తొలిసారి.